ఓకే. సో ఇక్కడ మిడిల్ వాల్యూ ఏముంటుంది? సో మీడియన్కి వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చేటప్పటికి 5కి పైన చూస్తే 4 ఉన్నాయి, రైట్. మళ్ళీ 5కి కింద చూస్తే 5 ఉన్నాయి, రైట్. 6కి పోనీ చూస్తే 6కి పైన 5 ఉన్నాయి, కింద 4 ఉన్నాయి. సో ఎగ్జాక్ట్ మిడిల్ వాల్యూ అనేది లేదు మనకి. సో ఇలాంటి టైంలో మనం ఏం చేస్తాము అంటే వీ టేక్ యావరేజ్ ఆఫ్ మిడిల్ వాల్యూస్. సో యావరేజ్ ఆఫ్ మిడిల్ వాల్యూస్ అంటే సో 5 + 6/2. సో ఈ 5 and 6 మధ్యలో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని వాటికి /2 చేస్తే వి గెట్ యావరేజ్, రైట్. సో ఇక్కడ 8 అనేది వచ్చింది. సో దట్ ఈస్ అవర్ మీడియన్. జస్ట్ సెకండ్, 8 కాదు, పారెన్సిస్ యూజ్ చేయాలి. 5 + 6/2 5.5. సో 5.5 ఈజ్ అవర్ మీడియన్. ఓకే. సో నా ఇప్పుడు నేను మీడియన్ ఆఫ్ అని చెప్పేసి తీసుకున్నాను అనుకోండి, దెన్ ఇట్స్ గోనా గివ్ మీ ద సేమ్ ఆన్సర్. ఓకే. సో మీరు ఎయిదర్ మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేయాలి అంటే యూ కెన్ క్యాలిక్యులేట్ ఇట్ ఇఫ్ ద కౌంట్ ఆఫ్ ఆల్ ఇన్ యువర్ నెంబర్స్ ఈజ్ ఈవెన్ నెంబర్. మీది ఒకవేళ ఈవెన్ నెంబర్ అయితే దెన్ మిడిల్లో ఉన్న రెండు వాల్యూస్ని యావరేజ్ తీసుకోవాలి కంపల్సరీగా. సో దెన్ యూ విల్ గెట్ ఎ మీడియన్. ఒకవేళ మీ కౌంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ వాల్యూస్ ఈజ్ ఆడ్ నెంబర్, ఓకే, ఆడ్ కనుక ఉంటే సో దెన్ స్ట్రైట్ ఫార్వర్డ్గా మధ్యలో ఉన్న నెంబర్ని మీరు మీడియన్ కింద తీసుకోవచ్చు.
ఓకే, మాన్యువల్గా చేసేటట్టయితే. దీనికి ఫంక్షన్ ఉంది కాబట్టి యూ కెన్ డైరెక్ట్లీ యూజ్ ద ఫంక్షన్ ఫర్ దిస్. నెక్స్ట్ కమింగ్ టు మోడ్. సో మోడ్ అంటే ఏంటి అంటే బేసిక్గా హైయెస్ట్ ఫ్రీక్వెంట్ నెంబర్, అంటే ఎక్కువ సార్లు రిపీట్ అయిన నెంబర్ ఏంటి అని. సో ఇక్కడ నాకు 1 2 3 అని 3 ఉన్నాయి రైట్ వాల్యూస్. 1 3 టైమ్స్ రిపీట్ అయింది, 2 2 టైమ్స్ రిపీట్ అయింది, 3 2 టైమ్స్ రిపీట్ అయింది రైట్. సో నా నేను ఇప్పుడు మోడ్ ఆఫ్ అని చెప్పేసి కనుక తీసుకుంటే, మోడ్ ఆఫ్ అని చెప్పి కనుక తీసుకున్నట్టయితే దెన్ ఐ విల్ గెట్ హైయెస్ట్ ఫ్రీక్వెంట్ నెంబర్ ఆర్ మోస్ట్ ఫ్రీక్వెంట్ నెంబర్ ఏంటి ఈ మూడిట్లో 1 రైట్. సో 1 అనేది వస్తుంది. ఓకే, సో మోడ్ ఈజ్ నథింగ్ బట్ మోస్ట్ ఫ్రీక్వెంట్ నెంబర్ ఇన్ ద డేటా. మీడియన్ వచ్చేటప్పటికి సెంటర్ వాల్యూ అండ్ మీన్ వచ్చేటప్పటికి యువర్ యావరేజ్. ఓకే, సో ఈ మూడు. నా లెట్స్ టాక్ అబౌట్ అండ్ ఆర్. అండ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే లెట్స్ సే మీ దగ్గర 2 or more కండిషన్స్ ఉన్నాయి. ఓకే, సో కండిషన్స్ ఇన్ ద సెన్స్ లైక్ 5 ఈజ్ గ్రేటర్ దాన్ 2, ఓకే, ఆర్ 3 ఈజ్ లెస్ దాన్ 5. ఓకే, సో ఇలా ఒక 2 కండిషన్స్ ఉన్నాయి అనుకుందాం ఫర్ సే. కండిషన్ 1, కండిషన్ 2. నా అండ్ యూజ్ చేస్తే ఏంటి అంటే లెట్స్ సే ఈ 2 కండిషన్స్ కూడా ట్రూ అయితేనే మీకు ఒక యాక్షన్ అనేది జరగాలి అనుకోండి, దెన్ యూ వుడ్ బి యూజింగ్ అండ్. ఒకవేళ మీకు ఏదో ఒక కండిషన్ ఇచ్చిన కండిషన్స్ అన్నిట్లో ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అయితే చాలు, నాకు ఒక యాక్షన్ ఐటమ్ అనేది జరగాలి అన్నప్పుడు ఆర్. ఓకే, ఓకే, సో అండ్ ఆర్. సో అండ్ వచ్చేటప్పటికి లెట్స్ సే కండిషన్ 1 అండ్ కండిషన్ 2 అని తీసుకుంటే, కండిషన్ 1 ట్రూ అండి, కండిషన్ 2 కూడా ట్రూ అయితే దెన్ మీకు అండ్ అనేది కూడా ట్రూ వస్తుంది. ఇంకా మిగతా అన్ని సిచ్యువేషన్స్లో కూడా మీకు ఫాల్స్ వస్తుంది. సో బేసిక్గా ఇక్కడ ట్రూ అండ్ ఫాల్స్ ఆర్ ఫాల్స్ అండ్ ట్రూ, ఫాల్స్ అండ్ ఫాల్స్ ఇవి ఉన్నాయనుకోండి. సో వీటన్నిటికి కూడా ఫాల్స్ వస్తుంది. అంటే అర్థం ఏంటి అంటే బేసిక్గా ఉన్న కండిషన్స్ అన్నీ కూడా సాటిస్ఫై అయితేనే మీకు అండ్ అనేది ట్రూ కింద వస్తుంది అండ్ యాక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఆర్ కనుక చూసాము అనుకోండి, మనకి ఆర్ వచ్చేటప్పటికి 2 కండిషన్స్ ట్రూ అయితే ట్రూ అవుతుంది, ఏదో ఒక కండిషన్ ట్రూ అయినా ట్రూ అవుతుంది. ఓకే, సో 2 కండిషన్స్ ఫాల్స్ అయితేనే ఫాల్స్ అవుతుంది. ఓకే, సో కంపల్సరీ ఉన్న కండిషన్స్ అన్నీ కూడా ఫాల్స్ అయితేనే మనకి ఫాల్స్ వస్తుంది, మిగతా టైం అన్నిట్లోనూ మనకి ట్రూ వస్తుంది. ఓకే, సో అండ్ యూజ్ చేస్తే ఒకసారి మాత్రమే ట్రూ వస్తుంది. 2 ఆర్ మల్టిపుల్ కండిషన్స్, మీరు ఇచ్చిన కండిషన్స్ అన్నీ కూడా ట్రూ అయితేనే ట్రూ వస్తుంది, మిగతా అన్ని టైంలో కూడా ఫాల్స్ వస్తుంది. ఓకే, సో నా లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్స్ సే నా దగ్గర ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ డేటా సెట్ ఉంది. ఓకే, అండ్ దీంట్లో కండిషన్ 1, కండిషన్ 2 తీసుకుందాం. సో లెట్స్ సే if the employee is having salary greater than 100, okay, and if he is living in city Hyderabad. Okay, సో ఒకవేళ ఆ ఎంప్లాయీ కనుక గ్రేటర్ దాన్ 100 శాలరీ కనుక ఉండి, ఓకే, సిటీ హైదరాబాద్ అయి ఉంటే మాత్రమే నాకు ట్రూ అని రావాలి, మిగతా అన్ని టైంలో నాకు ఫాల్స్ అని చెప్పేసి రావాలి. ఓకే, సో లెట్స్ సే మనకి ఇలా కండిషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు గమనిస్తే నా దగ్గర ఎంప్లాయీస్ డేటా ఉంది. ఓకే, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, ఏ సిటీలో పనిచేస్తున్నారు, ఎంత శాలరీ సంపాదిస్తున్నారు. ఓకే, సో నాకు కావాల్సింది ఏంటి, ఓన్లీ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ హ్యావింగ్ ఎ శాలరీ ఆఫ్ గ్రేటర్ దాన్ 100 లెట్స్ సే. ఓకే, సో నౌ లెట్స్ సి అండ్ యూజ్ చేసి మనం ఎలా చేయొచ్చు. సో ఇక్కడ అండ్ అని చెప్పేసి ఫంక్షన్ యూజ్ చేసి ఫస్ట్ లాజికల్ 1 అంటే ఇక్కడ కండిషన్ 1.
ఓకే, లాజికల్ 2 అంటే కండిషన్ 2. సో లాజికల్ 1 వచ్చేటప్పటికి ఏంటి మనకి salary should be greater than 100, right? So salary ఇక్కడ ఉంది, సో if it is greater than 100, ఓకే. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి, city should be equals to Hyderabad. So whenever you are writing text in your formula, నేనేం చెప్పాను, డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్ లో కంపల్సరీ రాయాలి అని చెప్పాను, రైట్? సో డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్ లో రాసాను. నా ఇప్పుడు మీరు డేటా కనుక చూస్తే సిటీ హైదరాబాద్ ఉండి శాలరీ గ్రేటర్ దాన్ 100 ఉన్న ఏమైనా డేటా పాయింట్ ఉందా అంటే బేసిక్గా ఓన్లీ ఈ పర్టికులర్ 2 ప్లేసెస్లోనే సిటీ హైదరాబాద్ ఉంది. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద శాలరీ కాంపోనెంట్, ఇక్కడ మనకి గ్రేటర్ దాన్ 100 ఉంది ఓన్లీ ఎట్ దిస్ పర్టికులర్ పాయింట్. దీంట్లో మాత్రమే మనకి గ్రేటర్ దాన్ 100 ఉంది, దట్ ఈస్ 500. ఓకే, సో సిటీ హైదరాబాద్ ఉండి గ్రేటర్ దాన్ 100 ఉన్న డేటా పాయింట్ ఒకటే ఉంది కాబట్టి అక్కడ మనకు ట్రూ వస్తుంది, మిగతా అన్ని చోట్ల కూడా ఫాల్స్ వస్తుంది. అదే నేను ఇప్పుడు ఈ కండిషన్ని కొంచెం ట్వీక్ చేశాను అనుకోండి. లెట్స్ ఏ 2 కండిషన్స్ కాదు, ఎనీ వన్ ఆఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ. ఓకే, సో ఏదో ఒక కండిషన్ కనుక సాటిస్ఫై అయితే మనకి ట్రూ అనేది రావాలి. ఓకే, అదర్వైజ్ ఫాల్స్ అనేది రావాలి అనుకోండి. అప్పుడు నేను ఆర్ అనేది యూజ్ చేస్తాను. ఆర్ యూజ్ చేసి సేమ్ ఆర్ ఫస్ట్ లాజికల్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ 100 అయినా ఉండాలి, లేదా లాజికల్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు సిటీ ఈక్వల్ టు హైదరాబాద్ అయినా అయి ఉండాలి. ఓకే, సో నా ఇది కనుక మీరు గమనిస్తే ఇప్పుడు ఓన్లీ ఈ 2 కండిషన్స్ ఫాల్స్ అయిన చోట మాత్రమే మనకి ఫాల్స్ వస్తుంది, రైట్? ఇక్కడ బెంగళూరు ఉంది, 100 ఉంది, రైట్? సో 2 కండిషన్స్ కూడా సాటిస్ఫై చేయట్లేదు కాబట్టి ఫాల్స్ వచ్చింది, మిగతా అన్ని చోట్ల కూడా మనకి ట్రూ అనేది వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ అండ్ ఆర్. నా ఇది రియల్గా మనం దేంతో యూజ్ చేస్తాము అంటే ఇఫ్ స్టేట్మెంట్తో యూజ్ చేస్తాం. ఓకే, కంబైన్ చేసి నార్మల్గా జనరల్గా అండ్ ఆర్ అనేది యూజ్ చేయం, మనం ఇఫ్తో కంబైన్ చేసి యూజ్ చేస్తాం. ఓకే, ఇఫ్తో కంబైన్ చేసి చూసే ముందు లెట్స్ టాక్ అబౌట్ ఇఫ్ స్టేట్మెంట్ ఫస్ట్. సో ఇఫ్ గురించి మాట్లాడుకుందాం. సో ఇఫ్ స్టేట్మెంట్ అనేది మీరు ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే లెట్స్ ఏ ఒక కండిషన్ ఉంది, ఆ కండిషన్ సాటిస్ఫై అయితే ఏం రావాలి, ఫాల్స్ అయితే ఏం రావాలి. ఓకే, సో దీనికి పారామీటర్స్ వచ్చేటప్పటికి మీకు ఇఫ్ అని చెప్పేసి కండిషన్, ఆ తర్వాత ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ, వాల్యూ ఇఫ్ ట్రూ, వాల్యూ ఇఫ్ ఫాల్స్, ఏం వాల్యూ రావాలి. లెట్స్ సే ఇప్పుడు కండిషన్ ఒకటి ట్రూ అయింది అనుకోండి, సో నాకు హెచ్ఐ అని రావాలి లేదా హయ్యర్ ఇన్కమ్ అని రావాలి. ఓకే, సో లేదు కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, నాకు లోయర్ ఇన్కమ్ అని రావాలి లెట్స్. ఓకే, సో అలా అనుకుందాం. సో నా ఇప్పుడు ఈ కండిషన్ ప్లేస్లో మనం ఏం చేయొచ్చు అంటే ఈ అండ్ కానీ ఆర్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, బికాస్ ఇవన్నీ కూడా మనకి ఏమిస్తున్నాయి, బేసికలీ ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రం ఇస్తున్నాయి, రైట్? సో ఇఫ్ కండిషన్లో మీరు నార్మల్గా కండిషన్ రాసుకోవాలన్నా రాసుకోవచ్చు. లెట్స్ ఏ నార్మల్గా చూద్దాం, ఆ తర్వాత ఇఫ్ ప్లస్ అండ్ ఇఫ్ ప్లస్ ఆర్ కూడా చూద్దాం. ఓకే, సో నార్మల్గా కండిషన్ వచ్చేటప్పటికి ఇఫ్ స్టేట్మెంట్కి లెట్స్ ఏ నాకు గ్రేటర్ దాన్ 100 కనుక శాలరీ ఉంటే, ఓకే, సో శాలరీ గ్రేటర్ దాన్ 100 ఉంటే ఐ వాంట్ ఇట్ టు బి హెచ్ఐ లెట్స్ ఏ ఆర్ గ్రేటర్ దాన్ 250 అనుకుందాం. ఓకే, సో గ్రేటర్ దాన్ 250 కనుక ఉంటే హెచ్ఐ అని రావాలి, అదర్వైజ్ మిగతా అన్నిటికి కూడా ఎల్ఐ అని రావాలి. ఓకే, సో అప్పుడు మనం ఇక్కడ కండిషన్ ఎలా రాస్తాము అంటే ఇఫ్ అని చెప్పేసి ఈ శాలరీ అనేది గ్రేటర్ దాన్ 250 కనుక ఉంటే మనకి హెచ్ఐ అని రావాలి అని వాల్యూ ఇఫ్ ట్రూలో రాస్తాం. ఇప్పుడు ఆటోమేటిక్గా అవి కానివన్నీ కూడా ఏమవ్వాలి, ఎల్ఐ అవ్వాలి కాబట్టి డైరెక్ట్గా ఎల్ఐ అని రాసేస్తాం. ఓకే, సో నా ఇఫ్ ఐ జస్ట్ రన్ ఇట్, చూడండి ప్రతి దానికి కూడా చెన్నై 300 ఉంది, సో విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 250, సో అక్కడ హెచ్ఐ వచ్చింది. అండ్ ఇక్కడ 500 ఉంది, రైట్? సో దీనికి కూడా హెచ్ఐ అని వచ్చింది, మిగతా వాటన్నిటికి కూడా ఎల్ఐ అని వచ్చింది. ఓకే, సో ఇలా మీరు ఇఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేసుకోవచ్చు. ఒక కండిషన్ ఇస్తారు, ఆ కండిషన్ ట్రూ అయితే ఏం రావాలి, ఫాల్స్ అయితే ఏం రావాలి. ఓకే, నా దీన్ని యాండ్తో ఎలా కంబైన్ చేస్తామో చూద్దాం. సో లెట్స్ సే ఇందాక యాండ్కి ఈ కండిషన్స్ తీసుకున్నాం కదా, గ్రేటర్ దాన్ 100 అండ్ హైదరాబాద్, రైట్? సో లెట్స్ సే సేమ్ అదే కండిషన్స్ తీసుకుందాం. అయితే
ఈ కండిషన్స్ ట్రూ అయితే మనం లెట్స్ సే హెచ్ఐ అనుకుందాం ఆర్ ఎల్ఐ అని రావాలి అనుకుందాం. లెట్స్ సే సేమ్ ఇక్కడ అండ్ అని రాసి ఇఫ్ దిస్ ఈజ్ గ్రేటర్ దాన్ 100 లేకపోతే సిటీ ఈజ్ ఈక్వల్ టు హైదరాబాద్, ఈ రెండు కనుక కంపల్సరీ అయితేనే మనకి ఇక్కడ ట్రూ వస్తుంది. తర్వాత వాల్యూ ఇఫ్ ట్రూలో ఒకవేళ ఈ కండిషన్ మొత్తం కూడా ట్రూ అయితే ఏం రావాలి, ఈ కండిషన్ మొత్తం ఫాల్స్ అయితే ఏం రావాలి. సో నాకు చూడండి ఇప్పుడు అండ్ అనేది ఎక్కడ ట్రూ అయింది, ఓన్లీ ఇక్కడ మాత్రమే ట్రూ అయింది. సో అక్కడ ట్రూ అయిన చోట మాత్రమే మనకి హెచ్ఐ వస్తుంది, మిగతా అన్ని చోట్ల ఎల్ఐ అని వస్తుంది. ఓకే, సేమ్ థింగ్ ఆర్ యూజ్ చేద్దాం. సో ఇఫ్ ఆర్ అని చెప్పేసి నా లెట్స్ సే కండిషన్ ఈజ్ గ్రేటర్ దాన్ 100, సో salary greater than 100 and city is equal to హైదరాబాద్. ఓకే, ఈ రెండు కండిషన్స్. నెక్స్ట్ ఇక్కడ హెచ్ఐ అని రావాలి ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ ఆర్ ఎల్స్ ఎల్ఐ అని రావాలి అనుకున్నాం. లెట్స్ నా చూడండి మనకి హెచ్ఐ అనేది ఎప్పుడు వచ్చింది, ఈ ఆర్ అనేది ఎక్కడైతే ట్రూ అయిందో అక్కడ అన్ని చోట్ల మనకి హెచ్ఐ వచ్చింది, ఓన్లీ ఫాల్స్ అయిన చోట మాత్రమే ఎల్ఐ అనేది వచ్చింది. ఓకే, సో ఇలా ఇఫ్ ప్లస్ అండ్ ఇఫ్ ప్లస్ ఆర్, సో ఈ మొత్తం కూడా మనం చేయొచ్చు. ఓకే, అండ్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది మీకు అర్థమైతేనే నేను నెక్స్ట్ టాపిక్కి వెళ్ళగలను. సో ఇఫ్ యూ గైస్ ఆర్ నాట్ కంఫర్టబుల్ జస్ట్ లెట్ మీ నో. ఆన్లైన్ గైస్ అర్థమైందా? Yes, sir. Okay, what about others? Yes, sir. Okay. సో మీకు ఈ ఎక్సర్సైజ్ అన్నీ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి జీ డ్రైవ్ ఫోల్డర్లో. ఓకే, సో జీ డ్రైవ్ ఫోల్డర్లో నుంచి మీరు ఇవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎక్సర్సైజ్ 1 అని ఉంటుంది. సో దీంట్లో మీకు ఫస్ట్ బేసిక్స్ ఉంటుంది. ఓకే, సో ఎక్సర్సైజ్ అండ్ మిన్ మ్యాక్స్ ప్లస్ ఇఫ్. సో దీంట్లో మిన్ మ్యాక్స్ అవి యూజ్ చేస్తూ ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తూ యూ నీడ్ టు డూ. అండ్ నెక్స్ట్ ఇఫ్ 1, ఇఫ్ 2, ఇఫ్ 3, ఇఫ్ 4కి సంబంధించిన ఇవన్నీ కూడా ఇఫ్కి సంబంధించిన ఎక్సర్సైజెస్. ఓకే, సో నా ఈ పర్టికులర్ సెషన్లో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్, మీకు అర్థమైందో లేదో ఒకసారి చూడటానికి. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ దిస్ ఇఫ్ 1 అని ఏదైతే ఉందో ఆ దాంట్లో మీరు ఈ పర్టికులర్ ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి జస్ట్ ఫిల్ దిస్ అప్. ఓకే, సో అందరూ కూడా జీ డ్రైవ్ ఫోల్డర్లో నుంచి ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ 1ని డౌన్లోడ్ చేసుకొని ఇఫ్ 1లో ఐఎమ్ ఆస్కింగ్ యూ టు డూ దిస్ స్టఫ్. సో ఇఫ్ స్టేట్మెంట్ చేయండి అండ్ ఆఫ్టర్ దట్ వన్స్ అయిపోయిన తర్వాత యూ కెన్ జస్ట్ సెండ్ మీ ద ఫార్ములా. ఒకవేళ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ యాక్సెస్ ఆర్ ఇఫ్ ఎట్ ఆల్ మీకు ల్యాప్టాప్ యాక్సెస్ లేదు అనుకోండి ఇప్పుడు ప్రస్తుతం, సో దెన్ జస్ట్ నార్మల్గా ఫార్ములా అనేది నాకు రాసి పంపించిన చాలు. ఓకే, సో జస్ట్ ఫార్ములా రాసి ఇచ్చిన చాలు నాకు. ఓకే, Should we message you on WhatsApp or on this? నో, ఇక్కడ చాట్ బాక్స్ ఉంది కదా, సో యూజ్ దాట్. ఏమిటంటే అక్కడ ఉందో సార్ అది ఎక్సర్సైజ్ అండ్ ఎస్టికల్ చెప్పండి. సార్ అది ఎక్సర్సైజ్ అండ్ అసైన్మెంట్స్లో ఉంది సార్. అవును, ఎక్సర్సైజ్ అండ్ అసైన్మెంట్స్లో ఉంటుంది. లెట్ మీ జస్ట్ షో యూ దట్ యాజ్ వెల్. సో మీరు కోర్స్ ఫైల్స్లోకి వస్తే సో ఎక్సర్సైజ్ అండ్ అసైన్మెంట్స్లో మీకు ఎక్సెల్ అని ఉంటుంది. సో దీంట్లో ఎక్సర్సైజ్ 1.
Can you just show that Excel once? Exercise 1 ఇదా? కాదు. I'm actually, I'm connected through my Okay. phone ఒకసారి. I just want to send the formula. ఓకే. సో బేసిక్గా మీరు దీంట్లో ఏం చేయాలి అంటే ఇక్కడ స్టూడెంట్ నేమ్స్ ఉన్నాయి అండ్ దేర్ గ్రేడ్స్ ఉన్నాయి. ఓకే, సో బేస్డ్ ఆన్ దేర్ మార్క్స్ మీరు పాసా ఫెయిలా అని చెప్పాలి. సో ఒకవేళ వాళ్ళ మార్క్స్ కనుక గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 ఉంటే పాస్, లేదు అంటే ఫెయిల్. ఓకే, సార్ చెప్పండి. సార్ నాకు బేసికల్లీ నాకు ఆ కంటెంట్ చూపెట్టలేదు సార్, నాకు వేరే చూపిస్తుంది అసలు ఎక్సెల్ ఇందులో లైక్ అర్థమెటిక్ పర్సెంట్ ఆఫ్ డివైడ్ అది చూపిస్తుంది సార్. అండ్ మీరు దీంట్లోకి వచ్చారా, షీట్స్ ఉంటాయి అక్కడ, షీట్ ఇఫ్ 1లోకి రావాలి. ఓకే,
వన్స్ అందరిది అయిపోయిన తర్వాత దెన్ ఐ విల్ లెట్ యు నో ద కరెక్ట్ ఆన్సర్. నిఖిల్ ఒకసారి మీ ఫామ్లో చెక్ చేసుకోండి. ఓకే గైస్, మీదైందా? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫస్ట్ లెస్ దాన్ రాసిన తర్వాత ఈక్వల్ టు రాయాలి. ఈక్వల్ టు లెస్ దాన్.
ఓకే, సో ప్రియాంక వెల్ డన్, కరెక్ట్ ఆన్సర్. స్వప్న కరెక్ట్ ఆన్సర్. నిఖిల్ మీరు మధ్యలో 60 తర్వాత సెమీకాలన్ యూజ్ చేశారు ఇన్స్టెడ్ ఆఫ్ కామా. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఓకే, సో నాకైతే సెమీకాలన్ లాగా కనిపిస్తుంది, దానికి కామా చేయండి చాలు, సరిపోతుంది. అదర్వైజ్ ద లాజిక్ వైజ్ ఈస్ కరెక్ట్, సింటాక్స్ ఒకసారి చూసుకోండి చాలు. అండ్ సాయి తరుణ్ కరెక్ట్, నిఖిల్ కరెక్ట్, అండ్ ఉషారాణి మీరు ఫస్ట్ పంపించింది కరెక్ట్. ఓకే, సో సెకండ్ ఇదైతే కాదు, సో థర్డ్ వన్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ కరెక్ట్. Okay, good job guys. So now let's move on to a little bit deeper into this. Okay, so let's talk about nested ifs. So nested ifs ante ardham enti ante if lopala inko if. Okay, so konni situations untai where let's say employee unnaru, okay, and I have a rating. So let me just bring that here. So employee rating undi, okay, and next let's say నాకు కండిషన్ ఉంది saying that ఒకవేళ if less than or equal to 2 రేటింగ్ కనుక ఉంటే నాకు పూర్ అని రావాలి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 రేటింగ్ కనుక ఉంటే గుడ్ రావాలి, 3 రేటింగ్ కనుక ఉంటే యావరేజ్ అని రావాలి. సో ఇక్కడ మనకి ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ సరిపోదు, రైట్? ఇందాకేంటి మనకి ఒక కండిషన్ ఉంది, లెస్ దాన్ 60 అయితే ఏం రావాలి, గ్రేటర్ దాన్ 60 అయితే ఏం రావాలి, రైట్? సింపుల్ వస్తాయి. కానీ ఇక్కడ కనుక చూస్తే మనకి 3 కండిషన్స్ ఉన్నాయి, రైట్? మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేస్తాము అంటే వి యూస్ కాన్సెప్ట్ కాల్డ్ నెస్టెడ్ ఇఫ్స్. ఓకే, సో నెస్టెడ్ ఇఫ్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సో ఈ నెస్టెడ్ ఇఫ్స్లో ఏం చేస్తారు అంటే ఫస్ట్ మీరు నార్మల్గా ఇఫ్ ఎలా అయితే రాస్తారో అంతే. ఓకే, సో ఇఫ్ అని చెప్పేసి ఫస్ట్ కండిషన్ తీసుకుందాం. లెట్స్ సే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 కనుక అయితే ఈ పర్టికులర్ వాల్యూ రేటింగ్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 కనుక అయితే మనకేం రావాలి, పూర్ అని రావాలి. ఓకే, సో పూర్ అని రాస్తాం. ఇక్కడ ఫాల్స్లో మీరు ఫాల్స్ స్టేట్మెంట్ రాయకుండా ఇంకొక ఇఫ్ని రాస్తారు. ఓకే, సో యూ విల్ జస్ట్ రైట్ వన్ మోర్ ఇఫ్ అని చెప్పేసి మళ్ళీ అగైన్ ఇక్కడ ఇఫ్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 3 దెన్ యావరేజ్, రైట్? ఇంకా మిగిలింది ఏంటి, గుడ్ ఒకటే కాబట్టి సో ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు ఇంకో ఇఫ్. సో ఇక్కడ డైరెక్ట్గా ఎల్స్లో ఇఫ్ అని గుడ్ అని చెప్పేసి రాసేస్తారు. ఓకే, సో టోటల్గా ఎన్ని ఇఫ్ స్టేట్మెంట్స్ యూజ్ చేయాల్సి వచ్చింది, మనం 2 ఇఫ్ స్టేట్మెంట్స్ యూజ్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం ఏం చేసాము, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉన్న కండిషన్ని హ్యాండిల్ చేసాం. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంకో ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఈక్వల్స్ టు 3 ఉన్నదాన్ని హ్యాండిల్ చేసాం, రైట్? సో నా ఇంకా ఈ 2 కూడా హ్యాండిల్ చేసేసాము అంటే ఇంకా మిగిలింది ఏంటి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. సో అందుకని చెప్పేసి దానికి ఇంకో ఇఫ్ స్టేట్మెంట్ అక్కర్లేదు కాబట్టి ఎల్స్లోకి వచ్చేస్తుంది, కాబట్టి ఈ వాల్యూ ఇఫ్ ఫాల్స్లోకి వస్తుంది కాబట్టి సో గుడ్ అని చెప్పేసి రాస్తాం. అంటే ఈ 2 కండిషన్స్ కూడా ఫెయిల్ అయితే ఇంకా మిగిలిన ఒకే ఒక కండిషన్ ఏంటి, గుడ్లోకి వస్తుంది. ఓకే, సో నా ఇప్పుడు నేను మొత్తం కూడా డ్రాక్ చేస్తే చూడండి, సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 ఉన్న ప్రతి చోట నాకు గుడ్ వచ్చింది, రైట్? సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉన్న ప్రతి చోట నాకు పూర్ వచ్చింది, అండ్ 3 ఉన్న చోట నాకు యావరేజ్ అని చెప్పేసి వచ్చింది. ఓకే, విచ్ ఈస్ హౌ వీ వాంట్ యాజ్ వెల్. ఇప్పుడు ఒక టిప్ ఏంటి అంటే ఎన్ని ఇఫ్స్ వాడాల్సి వస్తుంది అని డౌట్ వచ్చింది అనుకోండి. మనకి ఎన్ని కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ, 3. సో 3 కండిషన్స్ కాబట్టి సో 3 minus 1 that is nothing but 2, right? So 3 minus 1 2. ఓకే, సో ఎప్పుడైనా సరే మీకు ఎన్ని కండిషన్స్ కావాలో అన్ని కండిషన్స్ -1 చేయండి, n-1 ఇట్స్ గోనా గివ్ యూ those many if statements వాడాలి. ఓకే, సో n-1, n is nothing but your number of categories or number of conditions. ఓకే, సో ఈ నెక్స్ట్ if అర్థమైందా? ఓకే, సో లెట్స్ సీ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ అగైన్. నా దగ్గర ఎంప్లాయీ ఉంది, శాలరీ ఉంది, అండ్ కండిషన్ ఏంటి అంటే ఇఫ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 20,000 కనుక ఉంటే శాలరీ అనేది
నాకు హై ఇన్కమ్ అని రావాలి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10,000 ఉంటే లో ఇన్కమ్ అని రావాలి, ఆర్ ఎల్ఐ అయినా పెట్టుకోవచ్చు మీరు. బిట్వీన్ 10 and 20 ఉంటే నాకు యావరేజ్ ఇన్కమ్ కావాలి. ఇది మీరు చేస్తారా? ఫార్ములా రాసిస్తారు నాకు మరి. వీ హ్యావ్ 12 minutes ఆఫ్ టైం. సో 7 minutes నేను మీకు ఇస్తున్నాను. ఓకే, సో ఈ పర్టిక్యులర్ మీరు శాలరీ మీరు డేటా ఎలా తీసుకున్నా నాకు ప్రాబ్లం లేదు, నాకు ఫార్ములా మాత్రం కరెక్ట్గా ఇస్తే చాలు. ఓకే, సో మీరు ఫార్ములా కరెక్ట్గా రాయండి చాలు, నాకు డేటా మీరు ఏది తీసుకున్నా పర్లేదు. ఓకే, సో చేయండి ఇది. సో కండిషన్స్ వచ్చేటప్పటికి మనకి ఇవి. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20,000 కనుక ఉంటే హై ఇన్కమ్ రావాలి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10,000 ఉంటే లో ఇన్కమ్ రావాలి, బిట్వీన్ ఉంటే యావరేజ్ ఇన్కమ్ రావాలి. కొంచెం ఇక్కడ కామన్ సెన్స్ యూజ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. Hanish, can you just share that Excel once? Yeah. So I'll just share the conditions in chat box. These are the conditions. Data మీరు ఏదైనా తీసుకుని నాకు ప్రాబ్లం లేదు డేటాతో. I just want the formula to be accurate. I will just be back, guys. Just give me a second. So ఇవాళ నుంచి we will be tracking the attendance as well. Okay, so admin team. సో ఇవాళ నుంచి అటెండెన్స్ కూడా ట్రాక్ చేస్తున్నాం. సో అడ్మిన్ టీమ్ వాళ్ళు అటెండెన్స్ కూడా అడుగుతున్నారు. ఓకే, సో వీ విల్ బి ట్రాకింగ్ ద అటెండెన్స్ యాజ్ వెల్. హూ ఎవర్ జాయిన్స్ ఇట్ గెట్స్ ఆటోమేటికలీ ట్రాక్.
కండిషన్స్ మార్చారా కొంచెం మార్చుకున్నారా C2 గ్రేటర్ దాన్ 30,000 అని రాస్తే ఇక్కడ సో మనది 20,000 10,000 అండ్ బిట్వీన్ 10 and 20 కదా డేటా మార్చి కండిషన్స్ మార్చారు బేసిక్ సో ఇక్కడ కామా పెట్టాలి మీరు కామా పెట్టలేదు సో ప్యారెన్సీస్ క్లోజ్ చేశారు ఇక్కడ ప్యారెన్సీస్ క్లోజ్ చేయకూడదు కామా పెట్టాలి ఓకే అండ్ ఇక్కడ కూడా ఇది క్లోజ్ చేయకూడదు సో రెస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ Last 1 minute, guys. ఇక్కడ బ్రాకెట్ వస్తుంది లాస్ట్ 2 బ్రాకెట్స్ వస్తాయి ఎన్ని ఇఫ్స్ ఓపెన్ చేస్తే అన్ని క్లోజ్ అవుతాయి లాస్ట్ క్లోజ్ చేయాలి ఇంకా 3 ఇఫ్స్ ఉంటే లాస్ట్ 3 బ్రాకెట్స్ వస్తాయి ఓకే స్టాప్ ఇట్ గైస్ సో సాయి తరుణ్ ఇందాక మీరు పంపించిన ఆన్సర్ నేను చూశాను ఆల్రెడీ ఓకే సో ఇక్కడ లేదు బట్ ఆన్సర్ ఇస్ కరెక్ట్ ఓకే సో ప్రియాంక కరెక్ట్ ఉషారాణి కరెక్ట్ అండ్ నిఖిల్ ఆల్సో కరెక్ట్ ఓకే సో వెల్ డన్ గైస్ సో నెక్స్ట్ టిప్స్ అయితే కాస్త అర్థమైనట్టు అనిపిస్తుంది నాకు ఓకే సో రేపు ఏం చేద్దామంటే విల్ స్టార్ట్ విత్ వన్ స్టోరీ So for people who hasn't done, right, so let me explain as well. So next we will go with the story. So ikkada if అని చెప్పేసి ఫస్ట్ లాజికల్ కండిషన్ వచ్చి ఈ సాలరీ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20,000 అని తీసుకుంటున్నాను ఓకే ఇఫ్ ద సాలరీ ఈజ్ గ్రేటర్ దెన్ 20,000 మనకి ఏం రావాలి హెచ్ఐ అని రావాలి దెన్ అగైన్ మళ్ళీ ఇంకొక ఇఫ్ తీసుకుంటున్నాను సో టోటల్ ఇక్కడ 3 కేటగిరీస్ కింద చేయాలి కాబట్టి మనం 2 ఇఫ్స్ని వాడతాం ఓకే సో n-1 అండ్ ఇక్కడ ఇఫ్ సాలరీ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10,000 అని తీసుకుంటున్నాను ఎందుకని ఇలా తీసుకుంటున్నాను అంటే బేసిక్గా ఫస్ట్ నేను ఫస్ట్ కండిషన్లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20,000 గురించి మాట్లాడేశాను ఓకే నెక్స్ట్ కండిషన్లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10,000 గురించి మాట్లాడేశాను ఓకే ఇంకా మిగిలేదేంటి బిట్వీన్ 10 and 20 రైట్ సో అందుకని చెప్పేసి ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 10,000 తీసేసుకొని and ikkada I will just write value if true so this should be li and మిగిలింది ఏంటి మనకి బిట్వీన్ 10 and 20 కాబట్టి దాన్ని ఫాల్స్ ప్లేస్లో పెట్టేస్తున్నాను ఆర్ దీన్ని మీరు ఎల్స్ అని కూడా అనొచ్చు ఓకే సో ఇలా పెట్టేస్తున్నాం అండ్ లాస్ట్లో పారెన్సిస్ క్లోజ్ చేస్తున్నాం దట్స్ ఇట్ ఓకే సో నా ఇఫ్ ఐ జస్ట్ రన్ ఇట్ ఫర్ ఆల్ సో చూడండి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 20,000 ఉన్న ప్రతి చోట మనకి హెచ్ఐ వచ్చింది లెస్ దాన్ ఈక్వల్ 10,000 ఉన్న ప్రతి చోట ఎల్ఐ వచ్చింది అండ్ బిట్వీన్ 10 and 20,000 ఉన్న ప్రతి చోట కూడా మనకి ఏఐ అని చెప్పేసి వచ్చింది ఓకే సో ఇలా మనం నెక్స్ట్ టిప్స్ని చేయొచ్చు సో రేపు మళ్ళీ విల్ స్టార్ట్ విత్ వన్ స్టోరీ సో ఈ స్టోరీ కూడా మీరే బిల్డ్ చేస్తారు సో మీన్ వెల్ ఐ వుడ్ సజెస్ట్ యూ టు గో టు ఎక్సర్సైజ్ 1 అండ్ నెక్స్ట్ టిప్ మీద ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది సో ఈ ఎక్సర్సైజ్ మీరు కంప్లీట్ చేయాలి అంటే యూ షుడ్ నో వన్ మోర్ ఫంక్షన్ యాజ్ వెల్ సో ఆ ఫంక్షన్ వచ్చేటప్పటికి లెట్స్ ఏ
ఇక్కడ మనకి డేట్స్ ఉన్నాయి అండ్ ఇది వీక్ డే మండేనా ట్యూస్డేనా వెన్స్డేనా అని కావాలి అనుకోండి. సో దెన్ మీరు ఏం చేయొచ్చు అంటే టెక్స్ట్ ఆఫ్ అని చెప్పేసి ఈ డేట్ని తీసుకొని ఇక్కడ ఫార్మాట్లో డిడిడి అని చెప్పేసి 3 డీస్ ఇవ్వండి చాలు. సో ఇట్స్ కెన్ గివ్ యూ వెదర్ ఇట్ ఈస్ ట్యూస్డే ఆర్ వెన్స్డే, థర్స్డే, మండే ఇవన్నీ కూడా వస్తుంది. సో ఫంక్షన్ ఈజ్ టెక్స్ట్ ఇచ్చేసి డేట్ ఇవ్వండి, డేట్ ఇచ్చిన తర్వాత ఈ ఫార్మాట్ పెట్టండి, సరిపోతుంది, మీకు వీక్ డేస్ వస్తాయి. ఓకే, సో ఎనీవేస్ మన ఈ టెక్స్ట్ గురించి తర్వాత మాట్లాడుకుంటాము డీటెయిల్గా డేట్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు. బట్ ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ కంప్లీట్ అవ్వాలి అంటే ఈ యొక్క ఫంక్షన్ తెలిసి ఉండాలి కాబట్టి సో ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ. ఓకే, సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ టిప్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఇక్కడ. అండ్ ఇన్ కేస్ మీరు ఏమన్నా ఇంకొక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకొని మీ అంతటి మీరు చేయాలి అనుకున్నా కానీ దట్ ఈస్ వెల్ అండ్ గుడ్, యూ కెన్ ప్రాక్టీస్. ఓకే, రేపైతే విల్ బి లిజనింగ్ టు ద స్టోరీ ఫస్ట్. సో స్టోరీ విన్న తర్వాత మీరు ఇక్కడ నెక్స్ట్ టిప్స్ యూస్ చేసి పాస్వర్డ్ని కనుక్కుంటారు. ఓకే, ఆ తర్వాత దెన్ సమ్ ఇఫ్ అండ్ సమ్ ఇఫ్స్ గురించి మాట్లాడుకుంటాం, యావరేజ్ ఇఫ్స్, కౌంట్ ఇఫ్స్ వీటి గురించి మాట్లాడుకుంటాం. సో నాకు తెలిసి కంప్లీట్గా రేపు ఈ సమ్ ఇఫ్స్ వీటి మీదే అయిపోతుంది. మ్యాక్స్ ఇఫ్స్ అని కూడా ఉంటుంది. సో వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ దోస్ యాజ్ వెల్. ఓకే, టోటల్గా 8 to 9 ఫంక్షన్స్ అండ్ ఇవి చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్సెల్లో మీరు డైలీ మీరు వర్క్ చేస్తున్నారు అంటే కంపల్సరీ ఏదో ఒకటి మీరు యూజ్ చేయాల్సి వస్తుంది. ఈ సమ్ ఇఫ్స్ కానీ లేదా నెస్టెడ్ ఇఫ్స్ కానీ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో డోంట్ స్కిప్ ద క్లాస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్.